వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి రాజగురువు మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అక్క, రాజమణిహారం విషయంలో ఏం చేసుంటుంది? రాజగురువు గారు, నీ చేతిలోనే ఈ పరీక్షలు ఉన్నాయి. నువ్వే ఆ పరీక్షలన్నీ మార్చేశావు. అలాగే మీ అక్క రోజా గెలవాలని ఈ పరీక్షలు నువ్వు మార్చావా, లేకపోతే అసలైన యువరాణి కోసం ఇలా క్లిష్టమైన పరీక్షలను పెట్టావా అన్న సంగతి నీకే తెలియాలి. కానీ ఆఖరి నిమిషంలో అసలైన యువరాణి వస్తుంది చామంతి. నువ్వు కంగారు పడద్దు. ఈరోజు రోజా ఏదో చేసిందని అందరికీ అర్థమయ్యేలోపు అసలైన నిజం నువ్వే తెలుసుకో. ఎక్కడ తప్పు జరిగింది అన్నది సరిదిద్దుకొని విజయదశమి రోజుకల్లా అసలైన యువరాణిని అక్కడికి తీసుకురా. ఇది నీ బాధ్యత అని చెప్పి రాజగురువు అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇక చామంతి అనుకుంటుంది, ఖచ్చితంగా రోజా అక్క రాజమణిహారం విషయంలో ఏదో చేసింది అని బయటికి వస్తుంది. కరెక్ట్గా ఉపేంద్ర, అలాగే గీత, రోజా ముగ్గురు దూరంగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అంటే వాళ్ళిద్దరూ రోజాతో మాట్లాడుతున్నారంటే ఏదో జరిగింది, నేను వినాలి అని చెప్పి ఇక చామంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఏంటి రోజా, యువరాణివి అయిపోయినట్టే కదా. విజయదశమి రోజు నిన్ను యువరాణి చేస్తానని సాక్షాత్తు రామాదేవే మాటిచ్చారు. అలాగే రేపటి నుండి అమ్మవారి జాతర కూడా మొదలవుతుంది. అంటే ఈ జాతర పూర్తయ్యేలోపు ఇక విజయదశమి రోజు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఇదంతా నా వల్లే కదా అని అంటారు. అవును ఉపేంద్ర, ఈసారి ఎవ్వరికీ డౌట్ రాకుండా పకడ్బందీగా ఈ గీతని తీసుకొచ్చావు. అలాగే అనగానే, చూడు రోజా, నేను గీతని పెట్టాను అంటే గీత నాకు కాబోయే భార్య. తను కూడా నీలాగే చాలా పరీక్షలకి తను కూడా ముందుగా వచ్చింది. లాస్ట్ పరీక్షలో కూడా తను యాక్టింగ్ చేసింది. రాజమణిహారం తన ఒంటి మీద పడగానే ఖచ్చితంగా మంటలు రావాలని నేనే చెప్పాను. అది డూప్లికేట్ మణిహారం కదా అనగానే, అవును ఉపేంద్ర, నీకొకటి తెలుసా, నా చామంతి, అదే మా చెల్లెలు ఆ రాజగ్రంథంలోని మొత్తం మార్చేసింది. నేను కూడా రాజమణిహారాన్నే మార్చేశాను. డూప్లికేట్ మణిహారాన్ని ఫస్ట్ గీత వేసుకుంటే మంటలు వచ్చినట్టు నటించమన్నాను. నేను వేసుకుంటే మంటలు రాలేదు. అసలైన రాజమణిహారం ఇక్కడుంది, ఇదిగో అనగానే, అది రోజా, ఆ రాజమణిహారం నువ్వు ఇస్తావన్నావు కాబట్టి నేను ఈ పోటీ నుండి గీతని పక్కకి తప్పించాను. అలాగే నువ్వు యువరాణి అయిపోయాక నాకు 40% ఇస్తే చాలు. అలాగే అప్పుడు రాజమణిహారం నీ చేతికొస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఉపేంద్ర. సరే, ఇప్పుడు నన్ను కాపాడావు. ఈ రాజమణిహారం నీ దగ్గరే భద్రంగా ఉంచుకో. తరువాత నువ్వు తీసుకురావాల్సిన పని ఉంటుంది, అప్పుడు తీసుకురా అని అంటారు. సరే గీత, రాజమణిహారం మన చేతికొచ్చింది కాబట్టి రోజా మోసం చేసే అవకాశం ఉండదు. ఇంకా వారం రోజుల్లో విజయదశమి రాబోతుంది. నువ్వు యువరాణి అయిపోతావు. అప్పుడు ఆస్తులు పంచుకోవడం ఈజీ అని చెప్పి వెళ్ళిపోతారు ఉపేంద్ర. ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. అంటే డూప్లికేట్ మణిహారాన్ని వేసుకొని ఇలా యువరాణి అవ్వాలనుకుంటున్నావా? నిన్ను చంపినా పాపం లేదు. ఒరే ఉపేంద్ర, అసలైన రాజమణిహారాన్ని నువ్వు తీసుకువెళ్తున్నావు. ఖచ్చితంగా ఆ అమ్మవారు, రాజావారు, రాణివారు నాతో ఉన్నారు. మీ అసలు గుట్టు విజయదశమి రోజు నేను బయట పెడతాను అని చెప్పి పాపం చామంతి అనుకుంటుంది. ఇక రమాదేవి, చంద్రిక, ప్రేమ్, చామంతి అని పిలుస్తుంది. అత్తకి నీరసంగా ఉందమ్మగారు అనగానే, సర్లే మనం అర్జెంటుగా బోనాలు తీసుకువెళ్ళాలి అని అంటుంది. అమ్మ, అన్నీ రెడీ చేశాను. ఎందుకంటే ఈ ఊరి జాతరలో బోనం మనమే ఇవ్వాలి కదా అనగానే, అవునమ్మా. రోజా, త్వరగా రా అనగానే, అత్తయ్య వస్తున్నాను. అరుణ్, ఇంకొక వారం రోజుల్లో విజయదశమి వస్తుంది. ఇక అమ్మవారికి మనం బోనం సమర్పించాలి. బోనాలు అయిపోయాక ఖచ్చితంగా విజయదశమి రోజు మన రోజా పట్టాభిషేకం జరుగుతుంది కదా అనగానే, అవునమ్మా,
మన యువరాణి పట్టాభిషేకం అని అంటారు. ఇక చామంతికి లోపల కోపం వస్తూ ఉంటుంది. రోజా మాత్రం చూడవే, నీదే బ్రెయిన్ అయితే నాది ఇంకా క్రూరంగా ఉంటుంది నా బ్రెయిన్. ఇప్పుడేం చేస్తావు? యువరాణి నేనే అని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు చూడ్డం తప్పించి అని అనుకుంటుంది రోజా. చామంతి, రోజా అలాగే రమాదేవి అందరూ బోనం కుండలు పట్టుకొని ఇక అమ్మవారి గుడికి వస్తారు. అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక చామంతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నేను అనుకున్నది సాధించలేకపోయాను. అన్యాయం జరుగుతుంది, కొల్హాపూర్కి అన్యాయమే జరుగుతుంది. అమ్మ, నువ్వే దారి చూపించు అని చెప్పి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కుతూ ఉంటే ఇక చామంతిపై అమ్మవారు వస్తారు. ఇక ఒక్కసారిగా చామంతి ఊగిపోతూ, ఏయ్ రమాదేవి అని అంటుంది. అమ్మ, నీ ఒంటి మీద అమ్మవారు వచ్చారా అనగానే ఇటువైపు అరుణ్, అటువైపు ప్రేమ్ అందరూ చామంతి వైపు చూస్తారు. అవునే, అమ్మవారినే. ఒకప్పుడు రానివైపోతామని నాకు మొక్కులు తీర్చుకున్నావు. ఇప్పుడేమో నా మొక్కు పుడక వేరే ప్లేస్లో ఉంది. ఆ చోటుకి నువ్వు వెళ్తావా, ఎవరినైనా పంపిస్తావా అనగానే, అమ్మ, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు నేను ఇస్తున్నాను కదా. ఆ ముక్కు పుడక ఎక్కడుందో నువ్వే సెలవివ్వమ్మా అనగానే, సెలవిస్తాను కానీ ముందు ఆ ముక్కు పుడక తేవడానికి 2 వ్యక్తులు కావాలి. ఒకరు భరణి నక్షత్రం, ఇంకొకరు కృత్తికా నక్షత్రం వారు. భరణి నక్షత్రం అంటే నీ కొడుకు ప్రేమ్, కృత్తికా నక్షత్రం అంటే చామంతి అనగానే, అదేంటి వాళ్ళిద్దరే ఎందుకు వెళ్ళాలి అని అంటుంది రోజా. హే మాయలాడి, నువ్వు చెప్పడం ఏంటి, నేను వినడమేంటి? వాళ్ళిద్దరే వెళ్ళాలి. వాళ్ళిద్దరే ఆ ముక్కు పుడక తేగలరు. నువ్వు నీ భర్త వెళ్ళండి. అక్కడ పులులు ఉంటాయి, సింహాలుంటాయి, పాములు ఉంటాయి అనగానే, అమ్మో వద్దులే అని చెప్పి అంటుంది. ప్రేమ్, నువ్వు వెళ్ళగలవా అనగానే, అమ్మ ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి అంటూ ఉండగానే చామంతి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక చామంతికి వేపాకులు దండ వేసి ఇక నోట్లో నీళ్లు పోస్తారు అక్కడ పంతులు గారు. చామంతి కళ్ళు తెరిచేసరికి ప్రేమ్ పాపం, చామ్ ఇప్పుడు బానే ఉందా అని అంటారు. ఏమైంది బాబుగారు అనగానే, ఏ నువ్వు ప్రేమ్ కలిసి ఇక్కడికి దగ్గరలో ఒక అడవి ఉంటుంది. అక్కడ ఒక చిన్న అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. కానీ ఆ ముక్కు పుడక అమ్మవారికి తెచ్చి ఇవ్వాల్సిందే అనగానే, అమ్మ, అంత ప్రమాదకరమైన దానికి నేను బాబుగారు ఎలా వెళ్తాము అనగానే, ఏ ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు. పులికి ఆహారం పెట్టమని నాకు చెప్పావు కదా, అప్పుడు పులి మాకు తినదా? ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా తీసుకురావండి. ఇది మేం చెప్పింది కాదు, అమ్మవారి నీ నోటి వెంట పలికించారు అని అంటుంది రోజా. చామంతి, ప్రేమ్ అమ్మవారిని మొక్కుకొని, అమ్మ ఆ ముక్కు కూడా ఎలాగైనా నీకు చేరుస్తామమ్మా అని చెప్పి ఇద్దరూ కలిసి అడవిలో ఉన్న గుడికి బయలుదేరుతారు. ఇక నిషిక గుణాకి ఫోన్ చేస్తుంది. చెప్పు నిషి అని అంటారు. చూడు, చామంతి, ప్రేమ్ ఇద్దరూ అడవిలో ఉన్న గుడికి వెళ్ళారు. ఆ గుడి అడవి మధ్యలో ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఆ చామంతిని నువ్వు కిడ్నాప్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. ప్రేమ్ని మాత్రం ఈసారి ఏమీ చేయకూడదు అనగానే, అవునా? నిషా ఫోన్ చేసి గుణాకి చెప్పడంతో ఇక గుణ అడవికి బయలుదేరుతారు. వసే చామంతి, ఈరోజు ఎలాగైనా నిన్ను దక్కించుకుంటాను, ఆ ప్రేమ్ గాన్ని చంపేస్తాను. ఎందుకంటే నిషాకి కాబోయే భర్తని తనకి సింపతి ఉంటుంది. నిన్ను ఖచ్చితంగా పొందాలి అంటే వాణ్ణి చంపేయాలని అని చెప్పి అడవిలో రౌడీల్ని వేసుకొని గుణ ఇక చామంతి, ప్రేమ్ కోసం వెతుకుతూ ఉంటారు. చామంతి, ప్రేమ్ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బాబు, మీకు భయంగా లేదా అనగానే, లేదు చామ్, నువ్వు ఉన్నావు కదా అని అంటారు. నేనేమైనా పులులు సింహాలతో ఫ్రెండ్షిప్ చేస్తానా బాబు అని అంటుంది. లేదు చామ్, ధైర్యంగా మన పక్కన ఉన్నవాళ్ళు ఉంటే మనకి ధైర్యం వస్తుంది. అందుకే నీకు నేను తోడుగా, నాకు నువ్వు తోడుగా జీవితాంతం అనగానే, ఏంటి బాబు అలా అంటున్నారు అనగానే, చూడు చామ్, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వంటే నాకు ఇష్టం, నేను అంటే నీకు ఇష్టం. కానీ మధ్యలో ఆ నిషా వచ్చేసిందని చెప్పి నీకు నాకు
దూరం పెరిగిపోదు కదా అనగానే, బాబు నిజం చెప్పాలంటే నిషమ్మ మీకు ద్రోహం చేయాలని నిర్ణయానికి వచ్చింది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. అది తర్వాత చెప్తాను. మనం ముక్కు పుడకని అమ్మవారికి సమర్పించాక అనగానే, చామ్ ఆ నిర్ణయం నా మనసుకు నచ్చేలా ఉండాలి చామ్ అని అంటారు. బాబు ఖచ్చితంగా మీ మనసుకి నచ్చేలాగే ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా రమాదేవి, రోజా అలాగే అరుణ్ అందరూ గుడి దగ్గర చామంతి ప్రేమ్ కోసం ఇక సాయంత్రం దాకా ఎదురు చూస్తారు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు, ఖచ్చితంగా వీళ్ళకి గుడి ఆచూకీ దొరకలేదా అనగానే, అమ్మ అది క్రూరమైన అడవి కదా, వాళ్ళిద్దరూ ధైర్యంగా వెళ్ళారు. కానీ ఖచ్చితంగా అమ్మవారు ముక్కు పుడకని ఇక్కడికి రప్పిస్తారు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటారు, కంగారు పడద్దు అని అంటారు. నామకం నేనెందుకు కంగారు పడతాను, వాళ్ళిద్దరికీ అడవిలోకి పంపించింది ఆ దైవమే, ఆ దైవమే కాపాడతారని మీరు అభయం ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది రమాదేవి. ఇక రోజా అనుకుంటుంది, దీనికి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు చామంతి ప్రేమ్ ఆ చిన్న గుడిని చూసి చాలా అంటే చాలా మురిసిపోతారు. బాబు చూసారా, ఆ చిన్న గుడిలో ఎంత పవిత్రత ఉందో, ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, ఇవి ఎవరు వెలిగిస్తారో తెలీదు అనగానే, అవును చామ్ ఖచ్చితంగా కొన్ని గుడిల్లో పవిత్రత చాలా అంటే చాలా ప్రాముఖ్యతతో అప్పట్లో కట్టారు, అందుకే మనం ఈరోజు ఇలా ఉంటున్నాము అని అంటారు. ఇక ఆ గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం శుభ్రం చేసి గుడికి ముగ్గులు పెట్టి మళ్ళీ దీపారాధన చేసి ముక్కు పుడకను చూస్తుంది ఇక చామంతి. ఆ ముక్కు పుడక దగదగలాడుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే గుణ రౌడీలతో ప్రేమ్ని అటాక్ చేస్తారు. బాబు అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటుంది చామంతి. ఎక్కడ ప్రేమ్ కనిపించడు. అమ్మా నీ గుడికి వచ్చాము, అలాగే ఈ ముక్కు పుడక మీ చెల్లెలదని నీకు తెలుసు కదమ్మా. నా ప్రేమ్ నా భర్త నా నుండి దూరం అయితే నేను తట్టుకోలేను. మా ఇద్దరి ప్రాణాలు ఇక్కడే పోవాలి అనుకుంటే మేమిద్దరం ఇక్కడే చనిపోతాము. నువ్వు నా భర్తని రక్షించాలి, నా పసుపు కుంకాలు కాపాడాలి అని అంటుంది చామంతి. ఇంతలో ఇక అమ్మవారు పెద్ద పులిలా గాండ్రించే శబ్దం తెస్తుంది. ఇక రౌడీలు గుణ ఒక్కసారిగా ఆ పులి గాండ్రింపులతో, ఏంటి పులి వస్తున్నట్టుంది అనగానే, అవునరా పులే వస్తుంది, ఇక్కడే ఫైట్ చేద్దాము అని చెప్పి ఇక ప్రేమ్ వాళ్ళని చితక్ కొడుతూ ఉంటే పులి గాండ్రింపులు విని, ప్రేమ్ నన్ను వదిలే అని అంటారు. లేదురా, ఈరోజు పులికి చాలా మంచి ఆహారం దొరుకుతుంది, ఒక్కొక్కడు 100 కేజీలుంటారు అని చెప్పి ప్రేమ్ పళ్ళు కొరుకుతూ వాళ్ళని బాగా తంతూ ఉంటారు. ఇక ప్రేమ్ కనిపించేసరికి, బాబు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, రండి, అమ్మవారు మనకి ముక్కు పుడక ఇచ్చారు బాబు అనగానే, అవునా చామ్ ఎలా ఇచ్చారు అని అంటారు. బాబు మన ఇద్దరం కళ్ళు మూసుకోవాలి, అలాగే మన చేతిలోకి అమ్మవారి ముక్కు పుడక ధనంతనే వస్తుందంట అని చెప్పి అనగానే, అవునా సరే చామ్ అని చెప్పి ఇద్దరు అమ్మవారి ముందు కళ్ళు మూసుకుంటారు. కరెక్ట్గా అప్పుడు ఒక నాగమ్మ వచ్చి అమ్మవారి ముక్కు పుడకని చామంతి చేతిలో పెడుతుంది. చామంతి ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతుంది. చామ్ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, మనిద్దరం ఈ అమ్మవారి ముక్కు పుడకని మన ఊళ్ళో ఉన్న అమ్మవారికి పెట్టడం అంటే నిజంగా మన జన్మ ధన్యమైపోయింది అని అంటూ ఉంటారు ప్రేమ్. ఇక చామంతి ప్రేమ్ చాలా సంతోషంగా అమ్మవారి ముక్కు పుడకతో ఇక గుడికి చేరుకుంటారు. ఇక ఊరి జనాలందరూ అమ్మవారి ముక్కు పుడక కోసం ప్రేమ్ చామంతి కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరు చాలా అంటే చాలా బాగా నడుచుకుంటూ గుడికి రావడంతో పంతులు గారు, గుడిలో ఉన్న దేవుళ్ళు అందరూ ఇక చామంతి ప్రేమ్ని చూస్తారు. ఇక చాలా అంటే చాలా కోలాహలంగా అమ్మవారికి చామంతి తీసుకొచ్చిన ముక్కు పుడక సమర్పించడంతో ఇక రమాదేవి వీళ్ళు ఎలాగో తెచ్చేస్తారు అని అనుకుంటుంది. ఇక అమ్మవారి ముక్కు పుడక సమర్పించడంతో అందరూ చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. ఇక హర్షవర్ధన్, రమ రేపే విజయదశమి గుర్తుంది కదా, రోజాకి పట్టాభిషేకం, కొల్హాపూర్ బయలుదేరే రోజు అనగానే, అయ్యో గుర్తు లేకపోవడం ఏంటి, ఆ ఊరు కొల్హాపూర్నే అందంగా ముస్తాబయింది మన యువరాణినే అని చెప్పి ప్రతి ఒక్క వీధిలో పెద్ద పోస్టరే రెడీ అయిపోయింది.
అవన్నీ అక్కడికి వెళ్ళాక నువ్వే చూడాలి హర్ష. ఈసారి నా కోడలి పట్టాభిషేకం ఎలా జరుగుతుందో చెప్పాను కదా. విజయదశమి రోజు విజయమే మన ఇంటికి వస్తుంది అనగానే, అత్తయ్య చాలా థ్యాంక్స్ అత్తయ్య, నేను ఏ చీర కట్టుకోను అని అంటారు. అలాగే రాజసంస్థానానికి చెందిన వజ్రాలతో తొడిగిన బంగారు పట్టు చీర నువ్వు కట్టుకోవాలి అని అంటుంది రమాదేవి. ఇక చామంతి అనుకుంటుంది, నేను ఇప్పటిదాకా 6 పరీక్షలు రాశానే, ఇక 7వ పరీక్షగా ఇంకొకటి కూడా రాశాను. అది చూసి నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు నువ్వు యువరానివా డూప్లికేట్ అని తెలిసిపోతుంది. రేపు పట్టాభిషేకం రోజు ఏం జరుగుతుందో చూద్దులే అని చెప్పి ఇక చామంతి చాలా అంటే చాలా నిజాయితీగా ఒక అద్భుతమైన పరీక్షని సృష్టిస్తుంది అద్భుత గ్రంథంలో. ఆ పరీక్ష ఏంటి అన్నది సస్పెన్స్. ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ సస్పెన్స్ పరీక్ష ఏంటి అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది. అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.